నెక్స్ట్ బ్యాచ్లలో వస్తారు. చెక్ చేయండి ఏ టాపిక్స్లలో వాళ్ళు ఇంటర్వ్యూ అడిగారు, మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, మీరు దాని మీద ఎలాంటి అంటే జస్ట్ ఒకప్పుడు కంటెంట్ మాడిఫైర్ క్వశ్చన్ అడిగారు వాళ్ళు, సో ఏం అడిగారు, మీరు ఎలా ఆన్సర్ ఇచ్చారు, వాళ్ళు ఏమన్నా ఇట్లా మీరు బేసికల్గా ఏంటంటే ఇంటరాక్ట్ అవ్వాలి ప్రతి ఒక్క మీ ముందు బ్యాచ్ వాళ్ళతోనో లేకపోతే జరుగుతున్న బ్యాచ్. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక ఓహో నేను ఈ ఏరియాలో ఈ ఇప్పుడు ఈ టాపిక్ ఉంది కంటెంట్ మాడిఫైర్ అని, సో కంటెంట్ మాడిఫైర్ ని మీరు ఎలా ఆన్సర్ చేయాలి, వాళ్ళు ఎలా చెప్పారో అవతల ఇంటర్వ్యూర్ సాటిస్ఫై అయ్యాడా లేదా, దాని మీద వాడు తిరిగి ఏం క్వశ్చన్ అడిగాడు. సో దానివల్ల మీకు ఏమవుతుంది అంటే రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు అలాంటి క్వశ్చన్ అడిగితే కనుక ఎలా ఆన్సర్ చేయాలో మీకు ఈజీగా తెలుస్తుంది. సో దట్ ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఒపీనియన్ అనేది ఇంటర్వ్యూలో ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో దట్ కైండ్ మీరు టైం ఐ మీన్ మీరు ఉన్నది ముగ్గురు నలుగురే కాబట్టి యూ కెన్ సిట్ విత్ ద బ్యాచ్ బికాజ్ అయిపోయిన తర్వాత ఒక మీకు అంటే వర్క్ లేకపోతే జస్ట్ నేను ఈ రోజు అంతా వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ టైప్ ఆఫ్ మీరు ఎలా ఆన్సర్ ఇచ్చారు, దానికి యాక్చువల్ ఆన్సర్ ఏంటి, మీరు ఎలా చెప్తే ఇంటర్వ్యూ సాటిస్ఫై అవుతారు. సో మీరు ఆ టూ టాపిక్స్ ఏవైతే మనకు ఇప్పుడు కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి చూసారా ఇంటర్వ్యూలో, అంటే కామన్ గా వస్తాయి చూసారా, అవి మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ లో ఇలా అడిగారు. సో మీకు దాని వల్ల ఏం బెనిఫిట్ అవుతుంది అంటే మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఆ కన్సర్న్ అనేది ఉంటుంది. బికాస్ ఆ టాపిక్ ఆల్రెడీ మీ మైండ్ లో ఉంటుంది, ఓకే దీని మీద ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి నేను ఇలా నా నోట్స్ ప్రిపేర్ అవ్వాలి చేసుకోవాలని చెప్పేసి. సో డూ దాట్. అండ్ ఆన్లైన్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను ఈ రోజు జరిగిన ఏదైతే 10th బ్యాచ్ లో క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ చెప్తాను. అండ్ ఆ తర్వాత అంటే ఆబ్వియస్ గా మీకు కుదరదు కాబట్టి ఆఫ్లైన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైతే ఆన్లైన్ లో జాయిన్ అయ్యారో మీకు వాట్సాప్ గ్రూప్ లో ఈ ప్యాటర్న్ లో ఉండే ఇలా ఇలా ఉండే, సో దాని ప్రకారంగా మీరు కూడా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, సో నో నీడ్ టు వరీ ఆన్ దోస్. ఓకే లెట్స్ స్టార్ట్ ఫర్ టుడే టాపిక్. ఇట్స్ అ వెరీ ఐ హోప్ మీరందరూ ప్రాక్టీస్ చేస్తుంటారని చెప్పి నేను నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. మీరు మరి నిన్న సాయంత్రం పూట అడిగితే ఇలా చెప్పు ఏం టాస్క్ ఇచ్చాను. నిన్న ఎస్టర్డే నేను మీకు ఏం టాస్క్ ఇచ్చాను గుర్తుందా? సారీ ఫ్రైడే రోజు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తోటి మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఏంటంటే నేను నేను చెప్పిన కంటెంట్ మాడిఫైర్ కాకుండా వేరే ఎక్స్ప్రెషన్స్ అంటే నేను కంటెంట్ మాడిఫైర్లు ఏం పెట్టాను మీకు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది మీకు ఓన్లీ డేట్ ఎక్స్ప్రెషన్ ఒకటే చెప్పాను. సో అదర్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి మీరు ఎలా పెట్టారు దాన్ని ఐ మీన్ డిఫరెంట్ ఫంక్షన్స్ తో ట్రై చేయమని చెప్పాను. బికాస్ డేట్ ఒకటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మీరు డేట్ ఎక్కువ వాడతారు, బట్ ఇంకా అదర్ లైక్ మెసేజ్ ఐడి ఎంపీఎల్ ఐడి ఇలా తీసుకోవడం ఎలా, ఎర్రర్ వస్తే ఎర్రర్ ని తీసుకోవడం ఎలా, ఇలాంటివి కూడా మీరు చూడాలి. ఓకే, ఒకవేళ మీకు ఎర్రర్ వచ్చింది ఎలా తీసుకోవాలి ఎలా చూడాలి అంటే ఆబ్వియస్ గా మెయిల్కి వెళ్ళేసి మీరు ఇక్కడ జస్ట్ ఈ కనెక్షన్ ఉంది కదా, ఈ కనెక్షన్స్ లో కిందకి వెళ్ళి ప్లెయిన్ యూజర్ బదులు ఎన్క్రిప్టెడ్ పెట్టండి, ఎర్రర్ వస్తుంది, దాన్ని ఎలా క్యాప్చర్ చేయాలి విత్ కంటెంట్ మాడిఫైర్ అనేది యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. మీకు అది రాకపోతే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద గ్రూప్ చాట్. వాట్సాప్ లో ఇండివిజువల్ గా మెసేజ్ చేసే ముందు మీ బ్యాచ్ రాయండి ఫస్ట్. ఓకే, నేను పలాని బ్యాచ్ అండి, పలాని ఇష్యూ ఉంది నాకు ఇలా ఇలా అని చెప్పంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ ఎట్ దట్ పర్టికులర్ టైం డెఫినెట్ గా ఒక మేబీ ఈవినింగ్ అయినా డెఫినెట్గా ఐ విల్ బి రెస్పాండ్ టు ఈవినింగ్స్. ఓకే, మరి గ్రూప్ లో అనుకోండి ఎక్కువ చాట్స్ వెళ్ళిపోతే నేను పైనుంచి కిందకి స్క్రోల్ చెయ్యను. సో మీకు ఏదన్నా హెవీ కన్సర్న్స్ ఉన్నాయి మీకు గ్రూప్ లో అది అప్డేట్ ఐ మీన్ సొల్యూషన్ కాలేదు అంటే కనుక యూ కెన్ ఆస్క్. ఓకే, సో యా గైస్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ రిలేటెడ్ టు అనదర్ టాపిక్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్ప్లిటర్స్. సో దీంట్లో కూడా నిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారండి కొందరిని. సో జనరల్ గా మనకి ఏంటంటే మీకు అందరికి XML గుర్తుంది కదా నేను చెప్పింది, హౌ వీ కెన్ రైట్ అండ్ XML రైట్. సో దాన్ని బేస్ చేసుకొని మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ లో మీకు అడిగే 2 క్వశ్చన్స్ నేను మీకు ఐ మీన్ మెజారిటీ ఆఫ్ ద జస్ట్ మినిట్. మోహన్ కృష్ణ నీ డౌట్ ఏంటి? యా ఐ థింక్ నాట్ కంప్లీటెడ్ కంప్లీట్లీ, మేబీ ఒక 6 క్లాసెస్ ఉన్నాయి. స్టిల్ దే హ్యావ్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ అండ్ ఫ్యూ పీపుల్ క్రాక్డ్ ఇట్ అంతే. సో ఇలా కంటెంట్ ఇలా అని ఉండదు, నేను ఆబ్వియస్గా మీకు కంటెంట్ షేర్ చేసే ఉంటారు, అన్ని కవర్ చేస్తాను, బట్ విచ్ ఐ ఫీల్ దట్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యూ ఆన్ దట్ పర్టికులర్ డేట్
ఆ రోలో వెళ్తాను, సో దట్ మీకు ఈజీ అవుతుంది టు గెట్ ప్రాక్టీస్. ఓకే ఫైన్. సో టుడే టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ స్ప్లిటర్స్ అండి. ఐ హోప్ ఐ హావ్ టోల్డ్ యూ రైట్, స్ప్లిటర్స్ చెప్తానని చెప్పేసి. సో స్ప్లిటర్స్, ఓకే. సో దీంట్లో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ప్యాలెట్ ఫంక్షన్ అనమాట. సో బేసికల్గా మనకి రియల్ టైంలో ఉన్న, అంటే మనం వాడేది మనకి ఎక్కువ ఉన్నది మనకి ఏంటంటే చాలా ఉన్నాయండి. ఐడాక్ స్ప్లిటర్ అని ఇట్లా చాలా ఉన్నాయి. మనము ఇంటర్వ్యూ పరంగా కావచ్చు, లేకపోతే మీరు 99.99% ఎక్కువగా వాడేది ఒకటి జనరల్ స్ప్లిటర్ అండ్ హైడ్రేటింగ్ స్ప్లిటర్. ఓకే, సో ఈ 2 very very important splitters. సో జనరల్ స్ప్లిటర్ అండ్ ఇటరేటింగ్ స్ప్లిటర్. సో మీరు ప్రొనౌన్సియేషన్ ఐటరేటింగ్ అనండి, ఇటరేటింగ్ అనండి, ఇట్స్ అప్ టు యూ, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో వాట్ డస్ ఎ జనరలీ స్ప్లిటర్ మీన్స్? స్ప్లిట్ అంటే ఏంటి మీనింగ్ చెప్పండి? సపరేట్ చేయడం, రైట్. సో బేసికలీ ఏంటంటే మనకు వచ్చిన ఏదైతే పేలోడ్ అంటాం, పేలోడ్ కానీ డేటా కానీ అంటామండి. రియల్ టైంలో మీరు ఎక్కువ పేలోడ్ అనే పదం ఎక్కువ వాడండి, ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ యూ. పేలోడ్ అంటే డేటా ఏదైతే మనకు వచ్చిద్దో ఆ డేటాని మనం పేలోడ్ అని పిలుస్తాం, లేకపోతే చాలా మంది మెసేజ్ అని కూడా పిలుస్తారు, బట్ ఇట్స్ ఫైన్. లైక్ జనరల్ గా మీరు ఎక్కువ వాడాల్సింది ఏంటంటే టర్మినాలజీ పేలోడ్. ఓకే, సో ఈ పేలోడ్ ని, మీరు వచ్చిన పేలోడ్ ని మీకు నచ్చిన విధంగా స్ప్లిట్ చేసుకోవడం. ఓకే, మీన్స్ స్ప్లిట్. దానికోసం మనం ఏం వాడతాము? యూ విల్ యూజ్ స్ప్లిటర్స్. అండర్స్టూడ్? సో ఈ స్ప్లిటర్ అనేది మీకు ఈరోజు ఫిల్టర్ ఒకటి, స్ప్లిటర్ ఒకటి వాడతాను చెప్తాను. సో ఈ 2 టాపిక్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, అండ్ దెన్ వీ కెన్ గో హెడ్. అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మీ బ్యాచ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ 12 o'clock బ్యాచ్ ని ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాము. సో దట్ కొద్దిగా క్రౌడెడ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఫైన్. ఓకే, పేలోడ్. ఓకే రైట్. సో మీకు ఏం చెప్పాను? జనరల్ స్ప్లిటర్ అండ్ ఐటరేటింగ్ స్ప్లిటర్ అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ మీకు స్ప్లిటర్ అంటే బేసిక్ డెఫినేషన్ ఇస్ టు స్ప్లిట్ ద డేటా, టు స్ప్లిట్ ద పేలోడ్. ఓకే, మనకు వచ్చిన పేలోడ్ ని మనం స్ప్లిట్ చేయడం. సో ఎలా స్ప్లిట్ చేస్తాం అనేది మనం ఒకటి జనరల్ స్ప్లిటర్ అండ్ ఒకటి ఐటరేటింగ్ స్ప్లిటర్. సో మీరు ఒక పేలోడ్ మొన్న గుర్తుందా? మీరు సేవ్ చేసుకున్న పేలోడ్ ఏదైనా ఉందా? చూద్దాం. నేను రాసుకున్న పేలోడ్స్ లో నేను ఏదో ఒకటి అండి, మీరు మాత్రం మీ ఓన్ గానే ట్రై చేయాలండి. ఓకే, నేను బేసికల్గా ఏంటంటే వాట్ ఈస్ గుడ్ అనేది ఇప్పుడు దిస్ వన్ ఇస్ ద ఎంప్లాయ్. ఓకే, ఒక నిమిషం అండి, నేను నోట్ప్యాడ్++ లో ఓపెన్ చేస్తాను. రైట్, దిస్ వన్, రైట్. నాకు కనపడడం లేదా, లేకపోతే ఎందుకు క్లిక్ అవ్వలేదా? ఫైన్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేనా ఇదేనా మీరు, ఐ మీన్ నేను ఇది చేశాను, మీరు మీకు నచ్చిన XML అనేది క్రియేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పేలోడ్స్. ఓకే, సో ఈ పేలోడ్ ని మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి దీనిలో? 1, ఆగండి సరిగ్గా లేదు, 1 2, ఇది 1 అండి ఫస్ట్ది, రైట్. ఇదంతా ఒక రికార్డు. నెక్స్ట్ ఇది ఏంటండి? ఇది సెకండ్ రికార్డ్, దిస్ ఈస్ థర్డ్ రికార్డ్, దిస్ ఈస్ ఫోర్త్ రికార్డ్, దిస్ ఈస్ ఫిఫ్త్ రికార్డ్, అండ్ ఫైనల్లీ దేర్ ఈస్ ఎ సిక్స్త్ రికార్డ్, రైట్. మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 6 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 6 రికార్డ్స్ ని మనము ఇండివిజువల్ గా స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటాం. స్ప్లిట్ అంటే ఇండివిజువల్ గా మనం స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటాం. సో దాంట్లో మనకి ఏం చెప్పాం మీకు? జనరల్ స్ప్లిటర్ అండ్ ఐటరేటింగ్ స్ప్లిటర్ అనేది డిఫరెన్స్ ఏంటి? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. అంటే మీకు స్ప్లిటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారంటే కనుక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ స్ప్లిటర్ అండ్ ఐటరేటింగ్ స్ప్లిటర్ అనే క్వశ్చనింగ్ అనేది మీకు డెఫినెట్ గా వస్తుంది. ఓకే, సో జనరల్ స్ప్లిటర్ స్ప్లిట్స్ ద డేటా విత్ రూట్ నోడ్. ఏంటిది? విత్ రూట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్
ఐటరేటింగ్ స్ప్లిటర్. ఈ ఐటరేటింగ్ స్ప్లిటర్ అంటే స్ప్లిట్స్ ద డేటా వితౌట్ రూట్ నోడ్. ఇందాక చూసిన దాంట్లో పేలోడ్ లో రూట్ నోడ్ ఏందో చెప్పండి నాకు. రికార్డ్సే కదా రూట్ నోడ్, రైట్? సో స్ప్లిట్ చేసేటప్పుడు విత్ రూట్ నోడ్ తోటి స్ప్లిట్ చేస్తే అది జనరల్ స్ప్లిటర్. ఇఫ్ ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్ ద డేటా వితౌట్ రూట్ నోడ్ దెన్ ఇట్స్ ఏ ఐటరేటింగ్ స్ప్లిటర్. సో నీకు ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ సి. ఈరోజు ఇంకో కొత్త కాన్సెప్ట్ అండి. మీరు ఇన్ని రోజులు సెండర్ నుంచి డేటా రిసీవర్కి పంపించారు, కానీ మీరు ఏంటంటే అన్ని స్టెప్పులు చేసిన తర్వాత డిప్లాయ్ చేసి అప్పుడు ట్రిగర్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ టెస్టింగ్ విద్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటంటే ఫస్ట్ నేను ప్రాపర్గా టెస్టింగ్ ఇంటర్నల్గా ఇక్కడ స్టెప్స్ తెలుసుకొని అవుట్పుట్ ఎలా వస్తుందో దాన్ని బేస్ చేసుకొని నేను ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేసుకుంటాను. ఏదన్నా నేను చేసిన స్టెప్ని వెరిఫై చేసుకోవచ్చా వెదర్ ఇట్స్ ఎ రైట్ ఆర్ రాంగ్ అంటే ఎస్ అండి వీ కెన్ డూ ఇట్. దాట్ ఈస్ కాల్డ్ సిమ్యులేషన్. ఓకే గైస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు డెవలప్మెంట్ కనుక జాయిన్ అయితే డెవలపర్గా మీరు సిమ్యులేషన్ అనేది చాలా ఎక్కువగా వాడతారు. సిమ్యులేషన్ మీన్స్ మీరు ఒక పర్టికులర్ స్టెప్స్లో మీరు టెస్ట్ చేయడం అనమాట. రిమెంబర్ దట్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో ఎండ్ టు ఎండ్. అవుట్పుట్ ఎలా వచ్చిందో ఐ కెన్ చెక్ ఇట్. ఓకే, సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. సారీ, దీన్ని అలానే ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అండి. ప్లస్ కొడుతున్నాను. ఫస్ట్ ఏంటిది మనకి స్ప్లిట్టర్సే కదా, స్ప్లిటర్స్, రైట్? స్ప్లిటర్ ఏమేమి స్ప్లిటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఈడిఐ స్ప్లిటర్, జనరల్ స్ప్లిటర్, ఐడాక్ స్ప్లిటర్, ఐటరేటింగ్ స్ప్లిటర్ అండ్ ఫ్యూ స్ప్లిటర్స్ ఉన్నాయి. వి నీడ్ నథింగ్ అనమాట. అంత డీటెయిలింగ్ అవసరం లేదు మనకి. మనకు కావాల్సింది ఏంటంటే జనరల్ స్ప్లిటర్ అండ్ ఐటరేటింగ్ స్ప్లిటర్. మెజారిటీ 99.99 నేను ఇంతవరకు ఈడిఐ స్ప్లిటర్ వాడలేదు. నేను ఇంతవరకు ఈ తార్ స్ప్లిటర్ కానీ జిప్ స్ప్లిటర్ కానీ ఇప్పుడు నేనైతే ఇంతవరకు 10 years ఆఫ్ కెరియర్ లో ఇంతవరకు అయితే నేను ఎప్పుడు వాడలేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ హియర్ ఇస్ జనరల్ స్ప్లిటర్. ఓకే, సో జనరల్ స్ప్లిటర్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు ఎప్పుడైనా నాకు దీని డెఫినేషన్ కావాలి, నేను చెప్పాను కదా కావాలి, ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఎండ్ టు ఎండ్ అసలు మొత్తం ఇన్ డీటెయిల్ కావాలి అని అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇది ఎస్ఏపి నోట్స్ కి తీసుకెళ్తుంది. అంటే ఎస్ఏపి వాడు రిటర్న్ లో మొత్తం రాసి ఉంటాడు మ్యాటర్. సో దీన్ని మీరు ఒకవేళ హైలీ ఇంగ్లీష్, ఆబ్వియస్ గా దీనిలో ఎక్కువ టర్మినాలజీ కొంచెం డెప్త్ గా ఉంటుంది. ఇఫ్ యూ సీ దాట్ ఈ గివ్ ఎవ్రీథింగ్ అనమాట. మీకు ఒక స్ప్లిట్ మొత్తం ఇలా డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, దేనికి ప్రొసీజర్ ఎలా, ఫీల్డ్ లో ఏం పెట్టాలి, ఇలా ప్రతి ఒక్క లిస్ట్ విత్ ఎగ్జాంపుల్ ప్రతిదీ ఇస్తాడు అనమాట. యూ కెన్ అచీవ్ విత్ దట్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు ఏంటంటే చాలా డీటెయిలింగ్ కావాలి మీకు, చాలా ప్రతి ఒక్క స్టెప్ డీటెయిల్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇలా ఆ క్వశ్చన్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీ నోట్స్ దాని ప్రకారంగా ప్రిపేర్ చేయొచ్చు. బట్ ఐ ప్రిఫర్ లైక్ సింపుల్ గా తెలుసుకునే దానికి ఇంత డీటెయిలింగ్ అవసరం లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ ఏంటంటే ఒక ½ hour అడిషనల్ గా ఉంది, ఈ స్టెప్ లో ఏమవుతుందో ఒకసారి దాని కంప్లీట్ డెఫినేషన్ ఏంటి చెక్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్. ఓకే, go and you can click on this question mark button. Okay, so it is slow in the system. Other fine. సో జనరల్ స్ప్లిటర్ అనేది ఒకవేళ మీరు అలా చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. గో టు ద ప్రాసెసింగ్. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ టైప్ అని ఉన్నాయి. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రౌటర్ దగ్గర కావచ్చు, ఫిల్టర్ దగ్గర కావచ్చు, స్ప్లిటర్ దగ్గర కావచ్చు, లేకపోతే కొన్ని వేరే అదర్ కావచ్చు, మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు ఇక్కడ డాలర్ అది కూడా రాయొచ్చు అండ్ ఆల్సో యూ కెన్ రైట్ ఇట్ నార్మల్ ఆల్సో. ఓకే, ఐ విల్ టెల్ యూ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏమేమి ఇక్కడ ఎక్స్పాత్ ఉంది, ఇక్కడ ఏమనుంది లైన్ బ్రేక్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్పాత్. ఈ ఎక్స్పాత్ అనేది మీకు కన్వర్టర్స్ అయిపోయినాయి కదా, కన్వర్టర్ అవ్వలేదు కదా, ఓ సారీ కన్వర్టర్ ఇంకా అవ్వలేదు కదా, ఇట్స్ ఫైన్. నేను ముందు బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ వాళ్ళకి చెప్పే సో కన్వర్టర్ అయిపోయింది అనుకున్నా. ఓకే, సో ఇక్కడ ఏమనుంది మీకు ఎక్స్పాత్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైన్ బ్రేక్ అని కూడా ఉంది, అది కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు ఎక్స్పాత్ అనేది చెప్తాను. ఓకే, సో ఈ ఎక్స్పాత్ లో మీరు ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలంటే మీరు రికార్డ్ ని ఎలా మీకు పెట్టే రికార్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎక్స్పాత్.
అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఇది ఎక్స్ కదా, అంటే XML యొక్క పాత్ అన్నమాట. ఇప్పుడు ఈ రికార్డ్ అనేది ఏంటిది, ఫస్ట్ రూట్ నోడ్, రైట్? సో మీ ఎక్స్ పాత్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, హౌ ఇట్ విల్ స్టార్ట్ ఈస్, ఫస్ట్ వచ్చేసి రూట్ నోడ్, రైట్? తర్వాత వచ్చేసి సబ్ నోడ్, ఇలా అవుతుంది. ఇది మీ యొక్క ఎక్స్ప్రెషన్. ఓకే, సో మీ మీ ఏదైతే మీరు ఇస్తున్నారో ఇలా రూట్ నోడ్ సబ్ నోడ్ తో వస్తుంది. ఒకవేళ ఇది కండిషన్ బేస్ అనుకోండి, ఒకవేళ ఎంప్లాయీ గనక 1 అయితేనో అట్లాంటి కండిషన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనము ఫీల్డ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాము, బట్ అది ఫిల్టర్ లో వస్తుంది నెక్స్ట్ టాపిక్. ఓకే, సో ఎక్స్పాత్ విల్ బి ఆల్వేస్ ఫ్రమ్ ద రూట్ నోడ్ అండ్ సబ్ నోడ్. ఓకే, సో మీ ఈ డీటెయిలింగ్ లో రూట్ నోడ్ ఏంటి చెప్పండి, రికార్డ్స్ కదా, సబ్ నోడ్ ఏంటిది, రికార్డ్, రైట్? ఇది రైట్. సో వాట్ యూ నీడ్ టు గివ్ హియర్ ఈస్, ఇక్కడ ఏమి ఇస్తారు, ఫస్ట్ మనం ఎక్స్పాత్ అనేది స్లాష్ ఏంటిది, మనం డేటా పెట్టాలనుకున్నది ఇక్కడ రికార్డ్స్ క్యాపిటల్ కదా, 1 6, రైట్? సో వాట్ యూ విల్ గివ్ హియర్ ఈస్ స్లాష్ రికార్డ్స్ స్లాష్ రికార్డ్. గైస్, ఈ గ్రూపింగ్ అనే కాన్సెప్ట్ మాట్లాడదాము, ఈ స్ట్రీమింగ్ అనే కాన్సెప్ట్ మాట్లాడదాం. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ గ్రూపింగ్ కాన్సెప్ట్ అండ్ వాట్ ఈస్ స్ట్రీమింగ్ ప్రాసెస్. ఓకే, ఈ రెండు అనేది మీకు చెప్తాడు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దాట్. బట్ రైట్ నౌ నేను జస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను తీసుకున్న స్టెప్ కరెక్టా రాంగా, ఎండ్ టు ఎండ్ డిప్లాయ్ చేసి HTTPSకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ ఇచ్చి ట్రిగర్ కొట్టి ఎర్రర్ వచ్చింది అనుకో, ఐ మీన్ కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. కొంచెం సింపుల్ వేలో ఎలా తెలుసుకోవచ్చు వెదర్ నేను వాడిన స్టెప్ కరెక్టా రాంగా అనేది మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, దీనిలో ప్లే బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద పెడితే సిమ్యులేషన్ స్టార్ట్ పాయింట్ అని ఉంది. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేస్తుంది, ఇక్కడ ఎండ్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ ప్యాలెట్ ఫంక్షన్ లో నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చెక్ చేసుకోవడానికి. ఓకే, ఇది ఎండ్ పాయింట్ గా సిమ్యులేషన్ ఎండ్ పాయింట్, రైట్? ఇప్పుడు ఇది సిమ్యులేట్ అవ్వడానికి మీరు మళ్ళా అదేంది దీని ఏమంటారు, పోస్ట్ మ్యాన్కి వెళ్ళి ట్రిగర్ చేయాల్సిన పని లేదండి. ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ మీద డబల్ క్లిక్ ఇస్తే మీరు ఫైల్ అనేది, టెస్ట్ ఫైల్ అనేది అప్లోడ్ అన్న చేయొచ్చు, లేదంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ యాడ్ ద కంటెంట్ యాజ్ వెల్. ఓకే, సో ఇక్కడ ఏం చేయొచ్చండి, దీన్ని కాపీ చేయండి, రిమూవ్ పేస్ట్. ఓకే, సో అలా దీన్ని మనం ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది. చూడండి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది చూద్దాం ఇట్లా. సో మీకు బేసికల్గా ఏంటంటే, మీరు ఎండ్ టు ఎండ్ ఫెయిల్ చూడాల్సిన పని లేదు, మీకు ఇక్కడే కనిపిస్తుంది అనమాట. సిమ్యులేషన్ దాట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిందో చూద్దాం. బాడీ, రైట్? ఇది పెట్టాం, ఇక్కడ ఏం పెట్టాం, ఈక్వల్ టు పెట్టా, మిస్టేక్, ఎర్రర్ ఏమొస్తుంది చూడండి, ఈక్వల్ టు క్లియర్గా ఇచ్చిందా. ఎర్రర్ కోడ్ అనేది ఇలా ఉండకూడదు, ఇలా స్టార్ట్ అవ్వాలి అని. సో ఎర్రర్స్ కూడా ఇన్ డీటెయిలింగ్ గా ఉంటుంది. నో నీడ్ టు వరీ ఫర్ యూ కి ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఏం అర్థం కాని ఎర్రర్ ఏమి ఉండదు, అక్కడ క్లియర్గా ఇస్తుంది నువ్వు ఏం పెట్టావు అనేది. సో వాట్ వీ నీడ్ టు గివ్ హియర్ ఈజ్ గో హియర్. సో ఇక్కడ ఎర్రర్ బాడ్ డీటెయిల్స్ ఉందా. సో సిమ్యులేషన్ ఈస్ దాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ వైల్ యు ఆర్ ప్రాక్టీసింగ్. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ దీని మీద ఏమంటాం మనం, ఈక్వల్ టు తీసేద్దామా, నో ప్లీజ్, రైట్? ఓకే, మళ్ళీ పైన ప్లే బటన్ కనిపిస్తుందా, దీని సిమ్యులేషన్ రన్ అంటాం. అంటే ఏంటంటే రన్ చేయడం, అంటే మనం టెస్ట్ చేయడం అనమాట. దీన్ని రన్నింగ్ సిమ్యులేషన్ అని ఉంటుంది. చూడండి కంప్లీట్ అయిపోయిందా. ఇక్కడ చూసుకుంటే బాక్సులు వచ్చింది, రైట్? ఇప్పుడు బాక్సులు చూడండి వచ్చినాయా, 6 బాక్సెస్ వచ్చినాయా, రైట్? ఇప్పుడు ఫస్ట్ బాడీలో చూద్దామా మనం ఏం చేసాము, రైట్? ఇక్కడ బాడీ అని ఉంది చూడండి, దేంతో స్ప్లిట్ అయింది డేటా. తర్వాత ఏమని ఉంది, నంబర్ 1 కదా. నెక్స్ట్ దాంట్లో ఏముంటది, నెక్స్ట్ దాంట్లో ఏముంటది, సో అలా మీకు డిఫరెంట్ గా స్ప్లిట్ అయ్యి, రైట్? దీన్ని మనం స్ప్లిట్టర్ అంటాం. ఇప్పుడు ఐట్రేటింగ్ స్ప్లిట్టర్ అంటే దేంతో వస్తుంది, ఒట్టి ఈ రికార్డ్ తో ఇక్కడ వరకే వస్తుంది, అది కూడా చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్
ఐ నీడ్ టు టెల్ యూ అనదర్ కాన్సెప్ట్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో 6 రికార్డులే ఉన్నాయి, దీని తర్వాత సిమ్యులేషన్ ఆపే, సారీ స్ప్లిట్టింగ్ అనేది ఆపే అని చెప్పి సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అని ఇంటర్వ్యూ క్వశ్చన్. సో హౌ సిస్టమ్ విల్ నో దట్ దిస్ ఈస్ ద లాస్ట్ రికార్డ్? ఓకే, అది ఎలా తెలుస్తుంది అని అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీకి వెళ్తే ఇక్కడ మీరు ఫస్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఏమని ఉంది? క్యామెల్ ఏమని ఉంది ఇక్కడ? నెక్స్ట్ ఏమని ఉంది? ఎన్ని రికార్డ్గా స్ప్లిట్ అయినాయి? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి గైస్. క్యామల్ స్ప్లిట్ కంప్లీట్ అనేది ఫాల్స్ ఉంది, రైట్? అంటే ఇంకా స్ప్లిట్ అనేది కంప్లీట్ అవ్వలేదు అని సిస్టమ్ కి చెప్తుంది. ఇక్కడ క్యామల్ స్ప్లిట్ ఇండెక్స్ ఎప్పుడైనా 0తో స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఏంటిది? క్యామల్ స్ప్లిట్ కంప్లీట్ ఏమనుంది? ఫాల్స్. నెక్స్ట్ ఏమనుంది? ఫాల్స్. నెక్స్ట్ ఏముంది? ఫాల్స్. నెక్స్ట్ ఏముంది? ఫాల్స్. నెక్స్ట్ ఏముంది? క్యామల్ స్ప్లిట్ ఏమనుంది? ట్రూ. క్యామల్ స్ప్లిట్ సైజ్ ఎంత? అంటే 6 రికార్డుగా స్ప్లిట్ అయింది. సో దిస్ ఈస్ హౌ సిస్టమ్ బ్యాక్ ఎండ్ లో దానికి అర్థమవుతుంది. ఓకే, నువ్వు క్యామల్ స్ప్లిట్ కంప్లీట్ అనేది ఇక్కడతో అయిపోయింది అనే దాన్ని అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తుంది డేటా. అండర్స్టూడ్? సో ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ సిస్టమ్ విల్ నో దాట్ కి స్ప్లిట్టింగ్ అనేది కంప్లీట్ అయింది అనేది చెప్పి సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అని అంటే బై క్యామల్ స్ప్లిట్ కంప్లీట్. క్లియర్ ఎవ్రీబడి? గైస్ ఎవరికేమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేకపోతే చాట్లో మీరు పింగ్ చేయొచ్చు. ఎవ్రీబడి క్లియరా? ఓకే చందన, ఫైన్. I hope this is not a that complicated topic, but still few people from non-IT guys మీరు ఆన్సర్ చేయాలండి. who have already system basic awareness, they will maybe వాళ్ళకి సింపుల్ అనిపించవచ్చు. that's not simple for everybody. so please మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక you can ask immediately. can I move further? I hope I can, because మీరు క్వశ్చన్ అడగడం లేదంటే నేను ముందుకు వెళ్తానండి. మీరు క్వశ్చన్ అడిగితే నేను కావాలంటే రిపీట్ చేయడానికైనా రెడీ. ఓకే ఓకే, దెన్ లెట్ మీ మూవ్. సో అర్థమైంది కదా? సో క్యామల్ స్ప్లిట్ సైజ్ ఒకటి, క్యామల్ స్ప్లిట్ కంప్లీట్ ఒకటి, క్యామల్ స్ప్లిట్ ఇండెక్స్ ఒకటి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఇండెక్స్ అనేది చూడండి, క్యామల్ స్ప్లిట్ సైజ్ అనేది ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే నంబర్ ఎన్నిగా స్ప్లిట్ అయింది. ఇండెక్స్ అనేది ఎప్పుడు 0తో స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మీకు లాస్ట్ లో 5 అనేది ఉంటుంది. తర్వాత ఏంటి? క్యామల్ స్ప్లిట్ కంప్లీట్ వచ్చేసి ట్రూ ఉంటుంది, రైట్? సో దిస్ ఈస్ హౌ దిస్ వర్క్స్. ఓకే, నౌ మీకు ఇంకొక టాపిక్ దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేటెడ్ టు యువర్ ఎక్స్పాత్ కాకుండా మీకు ఇక్కడే ఉంది లైన్ బ్రేక్. లైన్ బ్రేక్ లో చూసుకుంటే మనకి ఎక్స్పాత్ లేదు. అంటే ఎలాంటి డేటాకి దీనికి మనం లైన్ బ్రేక్ అనేది చేస్తాము అని అంటే, మీకు సిఎస్వి తెలుసు, ఐడియా ఉందా గైస్? సిఎస్వి అంటే ఎలా ఉంటుందో మొన్న నేను చెప్పాలనుకున్నా బట్ చెప్పలేదు. బట్ రియల్ గా సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ అండి. అది మీకు ఎక్సెల్ షీట్ లో ఉంటుంది. ఇదేనా? చూద్దాం. సి ఇలా కనిపిస్తుందా అందరికి? విజిబులా? నేను దీన్ని కాపీ చేసుకుంటాను, ఓపెన్ చేస్తాను. దీన్ని నోట్ ప్యాడ్ ప్లస్ లో వచ్చి నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేస్తాను. సో ఎవ్రీబడి విల్ బి హ్యావింగ్ అన్ ఐడియా. సిఎస్వి అంటే ఏంటంటే కామా సపరేటెడ్ వాల్యూ అండి. అదేంటంటే మన ఎక్స్ఎంఎల్ లాగా ఉండదు, లైన్ గా ఉంటది అనమాట. అంటే మీరు ఏదైతే నోట్ ప్యాడ్ లో కానీ ఇలా రాసుకుంటారో ఇలా ఉంటది. కనిపిస్తుందా ఎవ్రీబడి? క్లియరా? దూరేయాలా? ఫైన్. సో ఇక్కడ ఏమనుంది? ఫస్ట్ ఏంటిది? నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఏంటిది? సాలరీ, రైట్? సో ఇదంతా ఏంటిది? మీకు హెడర్సే కదా, రూట్ నోట్ టైప్ అనమాట. ఓకే, ఇవన్నీ హెడర్స్. ఇవన్నీ ఏంటిది? ఏంటిది? వాల్యూస్, రికార్డ్స్ అనమాట. సో ఇలా ఒక్కొక్కటి లైన్. ఈ లైన్ అంతా ఏంది? ఒక రికార్డ్కి సంబంధించి. ఈ లైన్ అంతా ఏంటిది? ఇంకో లైన్ సంబంధించి. ఈ లైన్ అంతా ఏంటిది? ఇంకో లైన్ సంబంధించింది. సో మనం గనక దీన్ని కాపీ చేసుకొని మనం గనక డేటా అనేది ఆబ్వియస్ గా మనం ఇక్కడ పెట్టామనుకోండి లైన్ బ్రేక్ దాంట్లో, ఇప్పుడు ఎక్స్ఎంఎల్ పనిచేయదు కదా, దీనికి సిమ్యులేషన్ లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు లైన్ బ్రేక్ అనేది చాలా తక్కువ వాడిని మనం వాడడం అది. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, మళ్ళీ మనం ఎక్కడ కొట్టాలి? ఇక్కడ సిమ్యులేషన్ దగ్గర పెట్టాలి. అప్పుడు ఎలా స్ప్లిట్ అయి ఉంటుంది?
చెప్పండి. హౌ ఇట్ విల్ బి స్ప్లిట్టింగ్ అంటే ఇండివిజువల్ లైన్ గా స్ప్లిట్ అయి ఉంటుంది. మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి అక్కడ? 6 రికార్డ్స్ తో పాటు హెడర్ కూడా ఉంది కదా, అది కూడా స్ప్లిట్ అవుతుంది బికాజ్ ఇట్ వోంట్ ఇగ్నోర్ దట్. సి ఎన్ని ఉన్నాయి మనకి? ఓ సారీ, 7. ఓకే, బాడీకి వెళ్దాం. సి ఎలా స్ప్లిట్ అయింది దాన్ని మొత్తం ఈచ్ ఇండివిజువల్ రికార్డు దేంతో స్ప్లిట్ అయింది? ఎంప్లాయ్, ఐడి, నేమ్, శాలరీ. ఇది మీకేంటిది? రూట్ నోట్, హెడర్ లాగా, అంటే మనం దీనిలో చెప్తాము హెడర్. నెక్స్ట్ ఇది ఏంటిది? ఇలా ఇండివిజువల్ గా స్ప్లిట్ అయిందా, బట్ 99% ఇలా మనం వాడము. మనం ఆల్వేస్ వాడేది ఎక్స్పాతే, రిమైనింగ్ అన్ని మీకు ఇట్స్ లైక్ ట్రై, యూ కెన్ ట్రై మీన్స్ ట్రై. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే ఆఫీస్ లో పనికి వస్తుందో, మీరు రెగ్యులర్ గా మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోవడం కోసం వాడుతారు, అవి ఎక్కువ ఫోకస్ చేయండి. రాదర్ దాన్ నోయింగ్ ఎవ్రీథింగ్, ఇట్స్ బెటర్ టు నో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ రాదర్ దాన్ నోయింగ్ ఎవ్రీథింగ్. అంతే కదా, రైట్? సో ఆల్వేస్ రిమెంబర్ అండి, మీకు ఇంటర్వ్యూ పరంగా కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే తెలుసో దాన్ని పర్ఫెక్ట్ అవ్వండి. బ్రూస్లీది ఒక కొటేషన్ ఉంటుంది తెలుసా మీకు? చాలా వెరీ లాంగ్ వన్ అనుకుంటా, చాలా చెప్పాడు. ఒక కొటేషన్ ఏదో ఇంటర్వ్యూలోనో ఏదో అడుగుతారు తను. ఐ డోంట్ ఫియర్, అంటే నేను ఒకరి భయపడను, ఎవరికైతే 1000 పనులు తెలుసో వాళ్ళకి భయపడను, కానీ ఎవరికైతే ఒక్క పని కరెక్ట్ గా తెలుసో వాడికే భయపడతాను. అంటే ఐ మీన్ తను ఫైటింగ్ గురించి మాట్లాడతారు, బికాస్ హీ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్ పర్టికులర్ వర్క్ అని. సో అతను ఆ వర్క్ లో మాస్టర్ అయి ఉంటాడు. సో సిమిలర్ వేలోనే మీకు 100 టాపిక్లు ఉన్నాయంటే మీరు 100 టాపిక్ లేకపోతే 100 ఆప్షన్లు ఉంటే 100 ఆప్షన్లు తెలుసుకోవాల్సిన పని లేదండి. మీకు వచ్చిన ఏదైతే ఉందో, మీరు నేర్చుకుంటుండో ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అవ్వండి చాలు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా మీరు వెళ్తే 100% క్రాక్ చేయాల్సిన పని లేదండి. మీరు 60 to 70% పర్ఫామ్ చేస్తే చాలు. కానీ ఆ 60% మీకు ఏదైతే తెలుసో 100% తెలుసుండాలి. ఆ 60లో 100 తెలుసుండాలి. అంటే ప్రతిదీ యూ నీడ్ టు బి వెరీ క్రిస్ప్ అండ్ క్లియర్. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్లి డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వన్ ఇస్ ద ఐటరేటింగ్ స్ప్లిటర్. ఏంటిదండి? ఐటరేటింగ్ స్ప్లిటర్, రైట్? ఇప్పుడు ఇక్కడ ఐటరేటింగ్ స్ప్లిటర్ పెట్టాను, అలానే పెట్టాను డేటా కూడా. ఇక్కడ ఏం పెట్టాను? ప్లస్ కొడుతున్నాను. ఇదేంటిది? స్టాప్, రైట్? ఇక్కడ మీకు డబుల్ క్లిక్ కొడుతున్నాను. రైట్, ఇప్పుడు ఇక్కడ మనం ఏం పెట్టాము? ఇక్కడ చెప్పండి, సిఎస్వి కదా, అంటే ఇక్కడ మనం ఏం పెట్టాలి? లైన్ బ్రేక్ పెట్టాలి కదా, రైట్? ప్రాసెసింగ్కి వెళ్తే మీకు ఇక్కడ ఏమని ఉంది? టోకెన్ కాదు, ఇవన్నీ వేస్ట్ మీకు, బట్ నేను చెప్తాను. ఇక్కడ ఏమని ఉంది? ఎక్స్పాత్, రైట్? సారీ, ఎక్స్పాత్ కాదు, మనం లైన్ బ్రేక్ పెట్టుకోవాలి బికాస్ ట్రై, రైట్? ఇప్పుడు లైన్ బ్రేక్ మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, రైట్? ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది చెప్పండి? చెప్పండి, అవుట్పుట్ ఎలా వస్తుంది? ఎస్, వితౌట్ మనకి ఏదైతే హెడర్స్ ఉన్నాయో అవి లేకుండా వస్తుంది. మనం సిఎస్వి దానిలో మన హెడర్స్ అని పిలుస్తాం వాటిని, బట్ ఇట్స్ ఫైన్. పీపుల్ హూ ఆర్, చూడండి ఇప్పుడు రికార్డ్స్ అనేవి ఎలా వచ్చినాయి చూడండి. అది ఇండివిజువల్ గా తీసుకుంది కదా, చూడండి, ఇండివిజువల్ గా తీసేసుకుందాం. అర్థమైందా? రైట్? సో 7 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఎప్పుడైతే మనము హెడర్ లేకుండా వాల్యూస్ ని స్ప్లిట్ చేయాలనుకుంటామో దెన్ వి గో ఫర్ ద ఐటరేటింగ్ స్ప్లిటర్ లో లైన్ బ్రేక్. బట్ లైన్ బ్రేక్ అనేది మనం వాడం. బట్ ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే మీరు చెప్పండికి సిఎస్వి రికార్డ్స్ ని మనము స్ప్లిట్ చేయడం కోసం వాడుతుందని ఇంటర్వ్యూ పరంగా చెప్తాం. ఓకే, నౌ మీకు ఒక ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటిది? మనం XML కదా, ఎక్స్పాత్ కదా అనుకున్నది, రైట్? లెట్స్ రిమూవ్ దిస్. ఐఎమ్ రిమూవింగ్ దిస్ అండి. యూ నీడ్ టు బి ప్రాక్టీస్ వెరీ ప్రిసైజ్. సో లెట్స్ hope this copy and place it here. Okay, and then go for the మీకు ఐటరేటింగ్ స్ప్లిటర్ లో సారీ లైన్ బ్రేక్ అనేది చెప్తాను, టోకెన్ కూడా చెప్తాను, బట్ లైన్ మీకు సారీ ఎక్స్పాత్ అనేది, ఎక్స్పాత్ ఏంటిది? ఇక్కడ స్లాష్ రికార్డ్, రైట్? సో దిస్ ఈజ్ అని మీరు లాస్ట్ లో స్లాష్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. బట్ ఐ జనరలీ ఒక్కొక్కసారి నేను పెడతాను, ఒక్కొక్కసారి తీసేస్తాను. ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీథింగ్. ఓకే, అన్ని పెట్టాలి కదా.
మీరు పెట్టాలి అంటే మీరు ఇచ్చిన ఎక్స్ పాత్ ఏంటిది అని చెప్పి చెప్తున్నారు అంతే. అది అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది తర్వాత సంగతి. సో యూ హ్యావ్ టు కీప్ దాట్, బట్ ద అవుట్పుట్ విల్ బి వితౌట్ రూట్ నోడ్. దట్స్ ఇట్. ఫెయిల్ అని ఇట్స్ ఫైన్. ఏదో మనం తప్పే పెట్టుకుంటాం ఏముంది. మిస్టేక్స్ రావాలంటే మీకు మిస్టేక్స్ వస్తేనే మీకు ఏంటంటే తెలుస్తుంది. ఎర్రర్లోకి వెళ్తే ఇక్కడ ఏముంది చూడండి, మళ్ళా నేను ఈక్వల్ ఎక్కడ పెట్టా, ఎందుకు ఈక్వల్ పడతా? ఆహా, నోట్ ప్యాడ్ లో ఉందా, సారీ. ఓకే, సేమ్ గైస్, వాట్ యూ నీడ్ టు డూ, సింప్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీరు కనుక రికార్డింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఏమనుంది, ఇక్కడ 6 రైట్. ఇప్పుడు మీరు కనుక ఇది కొంచెం చేసి బాడీ చూసుకుంటే దీంతో స్టార్ట్ అయింది, స్టార్ట్ అవడం ఓన్లీ రికార్డ్ తో స్టార్ట్, అంటే ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ ద రూట్ నోడ్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఎవర్ ఐటరేటింగ్ స్ప్లిటర్ అండ్ దిస్ వన్ అండి. మీకు ఒకవేళ కనుక టోకన్ కావాలి అని అనుకుంటే, స్పెసిఫిక్ రికార్డ్ అంటే స్పెసిఫిక్ ఇది కావాలనుకున్నప్పుడు, అంటే మీరు ఏ వాల్యూ కావాలి అనుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేమ్ కావాలి, ఏంటిది అది నేమ్. డైరెక్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి, సారీ ఓకే, ఐ థింక్ ఇదైతే అసలు నేనైతే ఇంతవరకు వాడలేదు, బట్ మీకోసం చెప్తాను, చూద్దాం. ఇలా కాదు, బ్రాకెట్లో ఇవ్వాలనుకుంటా. లెట్స్, అంటే స్పెసిఫిక్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు, అంటే మనకు స్పెసిఫిక్ ఫీల్డ్ నేమ్స్ కావాలి అనుకున్నప్పుడు, బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి నెవర్ యూజ్డ్, బట్ లెట్స్ సీ వాట్ విల్ కమ్. ద బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ ఐ విల్, అంటే ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్ పెట్టాలా లేదా అని చూస్తాం. లేదు ఇక్కడ రావాలి, వచ్చిందా, ఇండివిజువల్ గా మనకు కావాలి అనుకున్నప్పుడు జాన్ అని అట్లా ఒక సింపుల్ ఇండివిజువల్ గా రావాలి అని. ఓకే క్లియర్ ఎవ్రీబడి, టోకన్ అనేది రైట్. సో దాట్ ఈస్ ద టోకన్. అండ్ నౌ లెట్స్ గో టు ద ప్రాసెస్ టు ద ఎక్స్పాత్ పెడతానండి. ఎక్స్పాత్ లో ఇక్కడ ఏం పెడుతున్నా, స్లాష్ రికార్డ్స్ స్లాష్. ఇప్పుడు మీకు ఏం చెప్తానన్నా, గ్రూపింగ్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద గ్రూపింగ్? గ్రూపింగ్ అంటే ఏంటి, మనకి స్ప్లిట్ అయిన డేటా ఏదైతే ఉందో మనకు నచ్చిన గ్రూప్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 మెన్షన్ చేశాను అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది, అప్పుడు రికార్డ్ ఎలా స్ప్లిట్ అవుతాయండి, 2 గా స్ప్లిట్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు దాకా ఎన్ని రికార్డ్స్ స్ప్లిట్ అవుతున్నాయి మనకి, 6 కదా, ఇక్కడ 2 పెట్టాను, అప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది చెప్పండి, అవుట్పుట్ ఎన్ని రికార్డ్స్ గా వస్తాయి, 2 3 వస్తాయి, ఒక దాంట్లో 2 మొత్తం 6 కదా రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ పైకి వెళ్తే, బాడీలోకి వెళ్తే చూడండి, 2 గా స్ప్లిట్ అయిన ఇండివిజువల్ రికార్డ్స్ రైట్. సో దాట్ ఈస్ కాల్డ్ 3. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ హౌ. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు 6 ఉంది కదండి, మీరు ఒకవేళ 4 పెట్టారనుకో, వాట్ అబౌట్ 2, ఎర్రర్ వస్తుందా? నో. ఏమొస్తుందండి, ఫస్ట్ దానిలో 4 వస్తాయి, నెక్స్ట్ దానిలో ఎన్ని అయితే పెండింగ్ ఉన్నాయో అవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేను 4 పెట్టాను అనుకోండి, వాట్ విల్ బి డూ, ఒక దాంట్లో 4 ఉంటాయి, ఒక దాంట్లో 2 ఉంటాయి. సో దట్ ఈస్ గ్రూపింగ్ కాన్సెప్ట్. ఓకే, దెన్ ద లాస్ట్ కాన్సెప్ట్ లాస్ట్ థింగ్ ఇన్ దిస్ మిమ్మల్ని ఇంటర్వ్యూ, వాట్ ఈస్ స్ట్రీమింగ్. ఓకే, మీరు స్ట్రీమింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగచ్చు అండి. మీరు గ్రూపింగ్ కాన్సెప్ట్ ఒకటి స్ట్రీమింగ్ గురించి ఇంటర్వ్యూలో అడగచ్చు. స్ట్రీమింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అంటే మీకు 6 రికార్డ్స్ ఉన్నాయి, రేపు పొద్దున్న 1000 రికార్డ్స్ వస్తాయి, 1 lakh రికార్డ్స్ వస్తాయి. హౌ యూ విల్ మేనేజ్ లార్జ్ స్కేల్ అన్నప్పుడు స్ట్రీమింగ్ ని ఎనేబుల్ చేస్తాం. సో ఇట్ విల్ సెండ్ ఇన్ ఏ చంక్ వైజ్, అంటే బాక్సులుగా పంపిస్తుంది. ఆ బాక్సులు ప్రతి దాంట్లో వెళ్ళి మనం ఎట్లయితే స్ప్లిట్టర్ పెట్టుకున్నాం అలా స్ప్లిట్ చేసుకుంటే వెళ్తాం. సో స్ట్రీమింగ్ ఈజ్ టు మేనేజ్ ద లార్జ్ ఫైల్స్ టు స్ప్లిట్ ఇట్. స్ప్లిటింగ్ అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందుకనే కొంచెం టైం పడుతుంది. దానికోసం అని చెప్పేసి మీరేం చేస్తారు, ఐటరేటింగ్ స్ప్లిటర్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లార్జ్ ఫైల్స్ అనుకోండి, జస్ట్ యూ విల్ ఎనేబుల్ ద స్ట్రీమింగ్. ఓకే, సో దట్ ఈస్ ద మిమ్మల్ని ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఎట్ ఏ టైం వెళ్ళడం అనమాట. సో మీరు ఒకేసారి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్లిట్ ఎన్ని అవుతున్నాయి, ఇండివిజువల్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అవుతుంది కదా, ఆ స్ప్లిట్ కూడా 10 ఎట్ ఏ టైం అవ్వయ్యేటట్టు అనమాట, 10 ఎట్ ఏ టైం. మీరు ఇక్కడ కౌంట్ పెట్టుకోవచ్చు, నంబర్ ఆఫ్ కాంకరెంట్ అంటే ఏంటి, ఎట్ ఏ టైం. ఓకే, సో దాన్ని మనం కౌంట్ అనేది మన ఇష్టం. మన ఇక్కడ రియల్ టైంలో మనము అన్ని రికార్డ్స్ ని మేనేజ్ చేసేటప్పుడు స్ట్రీమింగ్ ఒకటి పెట్టుకుంటాం సరిపోతుంది. ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఏంటంటే ఒకేసారి పంపిస్తున్నావు కదా, స్ప్లిట్ అయ్యేటప్పుడు
10 బ్యాచ్ల వైజ్ గా స్ప్లిట్ అవ్వు అంటారు. అంటే ఇండివిజువల్ గా కాకుండా ఇప్పుడు ఎలా అంటే మీ పెట్రోల్ బంక్ వెళ్తారు, రైట్? పెట్రోల్ బంక్ లో ఒకటే పెట్రోల్ బంక్ అయిపోతుంది అనుకో, వాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పెట్రోల్ కొట్టించి పంపిస్తాడు. కానీ ఒక 4-5 వరుస పెట్టి లేన్లు పెట్టావు అనుకో, అప్పుడు ఇంకా ఈజీగా వెళ్తారు కదా. అలా అనమాట ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే. ఓకే, ప్యారలల్ గా వచ్చిన వాళ్ళలో మనం స్ప్లిట్ చేసుకుంటా ఉన్నాం. క్లియర్ ఎవ్రీబడి? సో దెన్ I will move to the next concept and if you are okay with that. Guys, ఎవరికైనా ఏమైనా ఇంటర్వ్యూ ఉందా? మోహన్, అదే నేను చెప్పింది, కొటేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. యా, సో నేను సిమిలర్ వేలో అలా చెప్పాను అనమాట. ఆ బ్రూస్లీది కొటేషన్ నాకు చాలా ఇష్టం. సో కంప్లీట్ గా ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుందని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, కిక్స్ గురించి కాకుండా. యా, ఎనీబడి గైస్? ఎనీవన్ ఎల్స్? క్లియరా అండి టాపిక్? ఎవ్రీబడి క్లియరా? ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫిల్టర్. ఓకే, సో వెరీ సింపుల్. బట్ ఫిల్టర్ అంటే జనరల్ మీరు చెప్పండి, వాట్ ఈస్ అ ఫిల్టర్ మీన్స్? ఫిల్టర్ అంటే ఏంటండి? గ్రూప్ లో ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ అ ఫిల్టర్ మీన్స్? ఫిల్టర్ అంటే ఏంటండి? సింపుల్ గా మీరు తెలుగులో ఆలోచించండి. సెపరేట్ చేయడం. సపరేట్ కాదండి, డివైడింగ్ కాదు. డివైడింగ్ అయితే మనం స్ప్లిటర్ వాడుకుంటాం, కానీ అది కాదు కదా. ఫిల్టర్ అంటే మీకు ఏదైతే కావాలో దాన్ని స్పెసిఫిక్ గా తీసుకోవడం. వాట్ యు వాంట్ ఎగ్జాక్ట్లీ దాట్ నీడ్ టు బి టేకెన్. సో సేమ్ వేలోనే మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చెప్పండి, రైట్? ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి? 6 రికార్డ్స్ ఉన్నాయి. దీంట్లో నాకు కండిషన్ బేస్ మీద ఒక్కరిని తీసుకోవాలి. ఇప్పుడు రియల్ టైంలో ఎలా అంటే మీకు ఒక 1000 రికార్డ్స్ వచ్చింది, రైట్? అప్పుడు 1000 రికార్డ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఒక పర్టికులర్ సెక్షన్ అంటే సిఎస్సి అని వాళ్ళని మాత్రమే ఎలా ఫిల్టర్ అవుట్ చేస్తారు అంటే మనం కండిషన్ రాయాలి కదా, ఈక్వల్ టు అని. సో దాట్ కండిషన్ వీ కెన్ హ్యావ్ టు రైట్. సో దట్ ఈస్ ఫిల్టరింగ్. సో మనకు వచ్చిన డేటాలో కూడా ఈ ఎంటైర్ వాటిలలో 6 రికార్డ్స్లలో నాకు ఓన్లీ ఎవరికైతే శాలరీ 5000 ఉంటుందో వాళ్ళు మాత్రమే కావాలి, రిమైనింగ్ అంతా ఇగ్నోర్ అవ్వాలి. అది నా కండిషన్, రైట్? సో హౌ యూ విల్ డూ ఇట్? ఇది మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎండ్ ఆర్ కూడా, నేను ఎండ్ ఆర్ పెడతాను, మీరు ఏమైనా వేరే ఉంటే కూడా యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ వెల్. ఓకే, సో గైస్, సో కమ్ హియర్ a little bit down. I'm removing this అండి. నేను సిమ్యులేట్ మీకు చెప్పాను, మీరు కూర్చొని సిమ్యులేట్ చేసుకుంటా కూర్చోకండి ప్రతిదీ. నేను యాజ్ మీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఎండ్ టు ఎండ్. ఓకే, అర్థమైందా? మీరు సిమ్యులేషన్ ముందు లైఫ్ లో చేద్దురు, బట్ రైట్ నౌ యూ ప్రాక్టీస్ ఇట్ ఎండ్ టు ఎండ్. మీకు ఈజీ అవుతుంది. మీకు హ్యాండ్స్ ఆన్ రావాలంటే ఎండ్ టు ఎండే చేయాలి. నేనేంటంటే మీకు టాపిక్ చెప్తున్నాను కాబట్టి ఎవ్రీ టైం అక్కడికి వెళ్ళి స్క్రీన్స్ మార్చకుండా whatever I'm getting here is I try to show you. Okay, remember that, and please prepare your own notes so that it will be helpful. ఎవరో రాస్తారు ప్రింట్అవుట్ తీసుకుంటానని మాత్రం అనుకోకండి. అండ్ ఆల్సో గ్రూప్ లో ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళ నోట్స్లు ఇవ్వండి సార్ మేము చూసుకుంటాను మాత్రం అడగండి at any cost. It's your job to write it the notes. Okay, we will give it, but still it's up to you. Okay, so what is the next topic is filter. Very simple concept అండి, పెద్దగా కాంప్లికేటెడ్ ఏం కాదు. ప్రాసెసింగ్ ఉంది కదా, ఈ ప్రాసెసింగ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ నోడ్ లిస్ట్, నోడ్, స్ట్రింగ్, బులియన్, ఇంటీజర్ వాడతామండి. బట్ 100% మనం ఈ నోడ్ లిస్ట్ అండ్ తప్ప ఇంకేది వాడు. బట్ స్టిల్ ఐ విల్, మీకు కావాలి అంటే చెప్తాను. బట్ రైట్ నౌ నోడ్ లిస్ట్, నేను నోడ్ లిస్ట్ ఒకటి చెప్తాను, ఐ విల్ టెల్ యూ. బట్ యా, లెట్స్ స్టార్ట్ విత్ ద నోడ్ లిస్ట్ బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ XPath ఫిల్టర్ XPath ఎక్స్ప్రెషన్ వేరు, స్ప్లిట్టర్ XPath ఎక్స్ప్రెషన్ వేరు. రౌటర్ కి వస్తుంది, రౌటర్ కి సపరేట్ ఉంటుంది, వేరే కాన్సెప్ట్ రౌటర్ అనేది ఉంటుంది. ఈ మూడింటికి అంటే సిమిలర్ దగ్గరలోనే ఉంటాయి, కానీ మనం రాసే కండిషన్ బట్టి మనకు డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? స్పెసిఫిక్ కండిషన్ ని బేస్ చేసుకొని డేటాని మనము ఫిల్టర్ అవుట్ చేయాలి. హౌ యూ విల్ డూ ఇట్? ఎక్స్ప్రెషన్ లో /records/record. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఒక స్పెసిఫిక్ కదా, అంటే మాకు స్పెసిఫిక్ ని బేస్ చేసుకొని, దేన్ని బేస్ చేసుకొని మీరు స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నారు? శాలరీ, రైట్? ఇది ఫీల్డ్ కదా, మీరు దీన్ని కాపీ చేసుకొని
మీకు దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటారు ఏమంటారు నాకు తెలియదు, అదే ఆ ఫ్లవర్ బ్రాకెట్ కింద ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ దాన్ని ఏమంటారు, స్క్వేర్ బ్రాకెట్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ లో శాలరీ పెట్టుకొని స్పేస్ ఇచ్చి ఈక్వల్ టు స్పేస్ ఇచ్చి మనం కామా పెట్టి సారీ ఇన్వర్టెడ్ కామాస్ ఏదో అంటాం కదా, అది వేసుకో, అది పెట్టుకొని అండ్ యూ కెన్ క్లోజ్. ఫైన్, అర్థమైందా? అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, స్పెసిఫిక్ గా ఒక ఫీల్డ్ ని బేస్ చేసుకొని ఫిల్టర్ అవుట్ చేస్తాం, రైట్? సో నౌ గో టు సిమ్యులేషన్. నేను సిమ్యులేషన్ చేశాను, మీరు చేయకండి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అగైన్ చెప్తున్నా, నాకు చాలా మంది తెలుసు, ప్రతి బ్యాచ్ తెలుసు ఇలానే చేస్తారు, ప్రాక్టీస్ అవ్వడానికి, తొందరగా అవ్వడానికి. ఈరోజు ఫన్ ఉంటుంది మా వాళ్ళతో, నెక్స్ట్ బ్యాచ్ వెళ్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా? మాట్లాడతాం. I'll talk to you. Okay, so this one is, and yeah, go to the body. See, ఎవరికైతే 5,000 శాలరీ ఉందో వాళ్ళది మాత్రమే రికార్డ్ అనేది స్ప్లిట్ అయిందా? అండ్ ఆల్సో యూ అబ్జర్వ్ దట్ వితౌట్ దేంతో అయిందండి, వితౌట్ ద రూట్ నోడ్, రైట్? వితౌట్ ద రూట్ నోడ్ అనేది డేటా అనేది స్ప్లిట్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వన్ అండి. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ అవుట్ అంటాం. మీరు ఎండ్ ఆర్ పెట్టాలి అని, ఇది మీకు టాస్క్ ఫర్ టుడే టాస్క్ ఏంటంటే, మీరు ఆబ్వియస్ గా నేను చూపిస్తానులే, సో ఇక్కడ శాలరీ ఉంది కదా, దీంట్లో ఒక ఓపెన్ బ్రాకెట్, సారీ ఒకటి క్లోజ్, వన్ స్పేస్ ఇచ్చి ఆర్ అని ఉందా, ఆర్ అండ్ కండిషన్ తెలుసా మీకు? అంటే ఏంటి, ఇది కానీ అది కానీ బోత్, రైట్? దాని వల్ల ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఏందో ఇది, దాన్ని ఏమంటారు అబ్బా, ఏదో ఒకట్లే. సో ఇక్కడ నేనేమి ఇస్తున్నా, ఎంప్లాయిడి వన్ ఇస్తా, సారీ ఎంప్లాయిడి ఎండ్ ఆన్ ఆర్ ఎంప్లాయిడి 16 ఇచ్చానా, బికాస్ ఆన్ సారీ 16 కూడా 5,000, ఎంప్లాయిడి 5 ఇచ్చానా, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, 5,000ల రికార్డులతో పాటు ఎవరి రికార్డ్ వస్తుంది, 3,000 కూడా వస్తుంది అనమాట. కానీ అండ్ అలా పెట్టలేం కదా మనం, రైట్? స్పేస్, ఇది స్పేస్ ఇవ్వండి, ఈక్వల్ టు ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి. ఏంటిది అది, 4 నాకు తెలిసి 4, 5, 3 శాలరీ 5,000 లే, 5, రైట్? అండర్స్టాండ్, సారీ అడిషనల్. సో ఇది ఆర్ కండిషన్. అండ్ రిమెంబర్ దట్ ఆర్ అనేది ఖచ్చితంగా స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి, ఎండ్ కూడా స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ఎండ్ వచ్చినప్పుడు ఇది పెట్టలేం మళ్ళా, ఎందుకు? ఎండ్ అంటే ఏంది, రెండు కండిషన్ ని సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు మనకు డేటా మారుతుంది కదా, రైట్? సో దిస్ వన్ ఇస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా పెట్టచ్చండి, నాట్ ఈక్వల్ టు కూడా పెట్టచ్చు. మీరు నాట్ ఈక్వల్ టు తెలిసి ఇక్కడ ఈక్వల్ టు నాట్ ఉండదు, ఫస్ట్ అది ఏంది, అది ఇచ్చి ఇది ఇస్తారు, నాకు పేర్లు గుర్తులేవు కానీ, బట్ అది ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఇస్తే దాన్ని నాట్ ఈక్వల్ టు అంటారు. ఐ విల్ పుట్ దట్, వెయిట్, డోంట్ వరీ. సో గో టు ద బాడీ అండ్ see ఈ 5,000 అండ్ ఆల్సో యూ హ్యావ్ గాట్ ద 3,000 ఆర్ కండిషన్, రైట్? మీరు ఎండ్ ట్రై చేయండి. ఎండ్ లో మీకు నచ్చినట్టు ఏదన్నా కండిషన్స్, అంటే ఇప్పుడు ఇక్కడ 5,000 పెట్టారు కదా, ఓన్లీ ఎంప్లాయిడ్ 1 అని పెట్టారు. ఇప్పుడు నేను 1 పెడితే ఏమొస్తుంది చెప్పండి, ఆ ఎంప్లాయీకి 5,000 శాలరీ అయి ఉండాలి, దాంతో పాటు సారీ ఇక్కడ ఎండ్, ఇక్కడ ఏం పెడతాను, లేదు అండ్ రాయాలి, సో అండ్ అని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ అవుట్ కండిషన్ ఏంటో చూడండి, మనకు వచ్చిన డేటాలో ఎంప్లాయిడీకి 1కి డేటా ఉందా, 1కి రికార్డ్ ఉందా, 1కి 5,000 ఉంది, రైట్? సో అప్పుడు ఎవరి రికార్డ్ వస్తుంది, ఒకటి యోగిది మాత్రమే వస్తుంది, అంతే కదా, బికాస్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ విత్ ఎంప్లాయిడీ నెంబర్ 1 అండ్ శాలరీ 5,000. బై మిస్టేక్ ఇక్కడ నేను 6 పెట్టాను అనుకో, అసలు ఏ రికార్డ్ రాదు, ఎంటీ వస్తుంది. ఓకే, సో దాట్ యూ హ్యావ్ టు ట్రై, బట్ లెట్ మీ షో యూ దాట్ యాజ్ వెల్. అండ్ దెన్ రిమైనింగ్ ఏమన్నా మీరు కండిషన్స్ ట్రై చేసుకుంటా అంటే ఈక్వల్ టు అనో, గ్రేటర్ దాన్ 5,000 అనో, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు మీకు రాకపోతే కనుక గ్రూప్ లో నాకు పింక్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ యు కాల్డ్ ఫిల్టర్ లో నోడ్ లిస్ట్. ఓకే, నోడ్ మళ్ళీ డిఫరెంట్ వస్తుంది, చూసుకున్నట్టయితే బాడీకి వెళ్ళండి, సి ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే వచ్చిందా, సో దాట్స్ ఇట్ అండి. అండ్ యా, ఇప్పుడు ఇక్కడ బాడీకి వెళ్తే ప్రాసెసింగ్ లోకి వెళ్ళి, అండ్ సో దిస్ వన్ ఇస్ ద నోడ్. ఇప్పుడు నోడ్ లిస్ట్ అన్నాం అనుకో, నోడ్ అంటే ఇండివిజువల్ రికార్డ్ అంటే సింగిల్ రికార్డ్, అది ఒకటే తీసుకుంటది.
ఓకే, సో ఇట్ కెనాట్ టేక్ మోర్ దాన్ దట్ అనమాట. అంటే ఏంటంటే ఒక్క రికార్డ్ ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్ పంపిస్తున్నావో దాన్ని అది ఎవడు ఫిల్టర్ చేస్తారు మీరు చెప్పండి నాకు. ఎదురు వచ్చే ఒక రికార్డ్ని ఏం ఫిల్టర్ చేస్తావు నువ్వు? సో రియల్ టైంలో చెయ్యము, బట్ బట్ జనరల్ గా మీరు వాడుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని నోడ్ కి నోడ్ లిస్ట్ కి డిఫరెన్స్ అడిగితే నోడ్ ఈస్ ఫర్ ఇండివిజువల్ రికార్డ్స్, నోడ్ లిస్ట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ పే మల్టిపుల్ అదే రికార్డ్స్ ఉన్న పేలోడ్ ని వాడతామని చెప్పి చెప్తాం. అండ్ ఆల్సో ఒకవేళ మల్టిపుల్ రికార్డ్ కనుక ఉందనుకో అది ఫస్ట్ రికార్డ్ ని మాత్రమే తీసుకుంటుందండి. సో ఇట్ విల్ టేక్ బై డిఫాల్ట్ ఫస్ట్ వన్ ఓన్లీ. ఓకే, మీరు గనక ఫిల్టర్ అవుట్ కండిషన్లలో యోగి అని ఉందా? సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే గనక మీరు ఇలా చెప్పుకోవచ్చు కి నోడ్ కి నోడ్ లిస్ట్ అయితే డిఫరెన్స్ అది ఇండివిజువల్ రికార్డ్ ఉన్నప్పుడు అది అండ్ మల్టిపుల్ రికార్డ్ ఉన్నప్పుడు అది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యువర్ గా నేను సారీ ఆర్ పెట్టానా ఏంటి ఎండ్ పెట్టానా? ఎండే కదా ఉన్నది, ఎండే ఉంది. ఓకే, సో నోడ్ లో ఫస్ట్ రికార్డ్ మాత్రమే తీసుకుంటుంది అది. లెట్స్ సి 5000. ఇట్ ఈస్ టేకింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కండిషన్ ఓన్లీ ద ఫస్ట్ రికార్డ్ మాత్రమే తీసుకుంటుంది, అంతే కదా. సో నోడ్ లిస్ట్ అనేది మనం వాడములేండి, సారీ నోడ్ అనేది వాడము, బట్ వితౌట్ ద కండిషన్ ఆల్సో ఆగు అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. ఆగు మనం మార్చలేదా? సేవ్ తో పని. సారీ 6000 పెట్టండి. సో ఫస్ట్ రికార్డ్ లో ఉన్న దాన్ని స్ప్లిట్ చేసుకుంటుంది దాన్ని, అంతే అండి, మనకి అదేమో ఇట్ కమ్స్ ఎంటీ ఓన్లీ. ఓకే, దట్స్ ద డిఫరెన్స్ గైస్. సో దట్ ఈస్ ద నోడ్ కి. ఇప్పుడు మీకు రిమైనింగ్ కూడా చెప్తాను. స్ట్రింగ్ అంటే తెలుసుగా, ఎనీ వాల్యూ ఎనీథింగ్, అది మీరు ఏది ఇచ్చినా కానీ అదే వస్తుంది. సో నౌ ఐ విల్ రిమూవ్ దిస్ ఆల్, పుట్ ఓన్లీ కండిషన్ ఆఫ్ 5000 and see what is coming. Okay, because this is also not right. ఇదేంటి అది ఇంటిజర్ అంటే ఒట్టి మొత్తం తీసుకో, ఒట్టి లోపల ఉన్న వాల్యూ అని చూసారా? ఇప్పుడు ఇది ఉందా, ఈ డేటా ఉందా, దీంట్లో ఉన్న ఏదైతే ఆ వాల్యూ ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. అది కూడా ఎన్నో రికార్డ్, అది హరీష్ సెకండ్ రికార్డ్ తీసుకుంటుందా లేదా? ఇది వింత వింతగా ట్రై చేస్తుంది ఇది. సరే ఇండివిజువల్ రికార్డ్ తీసుకుంటాను, వీటికన్నిటికీ ఇండివిజువల్ రికార్డే బెస్ట్. ఓకే, ఐమ్ టేకింగ్ ఓన్లీ ద ఇండివిజువల్ రికార్డ్ అండి. స్ట్రింగ్ అంటే ఒట్టి వాల్యూస్ మాత్రమే అవుట్పుట్ గా త్రో చేస్తుంది. లెట్స్ సీ. స్ట్రింగ్స్ రికార్డు స్ట్రింగ్ అంటే ఎనీ వాల్యూ ఎనీథింగ్ అని. జస్ట్ మినిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్టర్ కండిషన్ ప్రాపర్ గా సాలరీ మొత్తం తీసేస్తున్నా. జస్ట్ ఓకే గైస్, మీరైతే అవి అయితే ప్రాక్టీస్ చేయండి. నోడ్ లిస్ట్ ఒక్కటే మనకు వెరీ ఇంపార్టెంట్, రిమైనింగ్ ఏం పెద్ద మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మనం ఎప్పుడు వాడము. అండ్ యూ కెన్ గో విత్ ద అదర్ టాపిక్స్. మనం కండిషన్ రాయాలి. ఓహో ఓకే, ఇక్కడ నేను రికార్డ్ పెట్టి అక్కడ రికార్డ్స్ సెట్ చేయాలా? అదే కదా ప్రాబ్లం, అంతే కదా. వాట్ యూ నీడ్ టు డూ హియర్ ఈస్
click it here, go to this. I want to only put records. Okay. రియల్ టైమ్ లో మనకు బులియన్ అంటే తెలుసా మీకు? దేనికి తెలుసు? కండిషన్ రాయడం లేదని ఏంది? ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఎ స్టార్టింగ్ ఎక్స్ప్రెషన్. ఏమైంది? ఎక్కడన్నా మనం మిస్ అయిందా? ఇట్స్ ఫైన్. చూద్దాం, ఆగు, పని చేస్తాను. రికార్డ్స్ వెళ్దాం, స్లాష్ రికార్డ్స్. ఓకే, అండ్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవడం లేదు. ఓకే, లెట్స్ సీ. ఏదో కండిషన్ అయితే పెట్టచ్చు. బులియన్ అంటే తెలుసా అండి? బులియన్ అంటే మీనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ముందు ఫ్యూచర్ లో చాలా వస్తుంది. బులియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, 0 and 1 ని మనము బులియన్ అంటాం. ఓకే, మళ్ళీ ఫెయిల్. వాట్ హ్యాపెనింగ్? అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ EOF at స్టార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, స్టార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో ఏముంది? స్పేస్ ఉందా? లేదు. ఏముంది ఇంకా? కండిషన్ రాయాలా? రాద్దాం. సరే, ఏంటది? అదే కదా, శాలరీ ఈక్వల్ టు, సారీ, ఎంప్లాయీ ID 1 పెడదామా? Base equal to 1. ఆగు, ఒక ఎక్స్ప్రెషన్ పోయి ఒకటి ఇచ్చాను. అట్లా ఇండివిజువల్ గా ఒకటి వాల్యూస్ మాత్రమే ఇచ్చింది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ వెల్, బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ యూస్ఫుల్ కానే కాదు. సో మీరు ఇది ఒక్కటి వరకు పెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ మాత్రం రిమెంబర్ దట్ ఓన్లీ డూ ద నోట్ లిస్ట్ అండ్ నోట్ కూడా అవసరం లేదు, నోట్ లిస్ట్ ఒకటి చేయండి చాలు. ఇంటర్వ్యూలో మాత్రం మిమ్మల్ని 2 అడుగుతారు, యూ మెన్షన్ దట్. ఓకే, బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. మనం ఇచ్చిన రికార్డ్ ట్రూవా కాదు అనేది వస్తుంది. కావాలంటే ఇప్పుడు బులియన్ పెట్టా కదా, మనకి ఇచ్చిన రికార్డ్ లో ఎంప్లాయిడ్ ఈక్వల్ టు 1 కదా, రైట్? అంటే అవుట్పుట్ ఏం వస్తుంది? అంతే. గైస్, అందరికి ఓకేనా? యా, బులియన్ హోల్డ్స్ 2 వాల్యూస్ అండి. అది ఎస్ ఆర్ నో, 0 or 1, ట్రూ ఆర్ ఫాల్స్, అలానే అనమాట. ఇక్కడ చూసుకుంటే ట్రూవే కదా, ఒకవేళ అక్కడ కనుక లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. అంతే, 1 లైన్. ఓకే, డూ దమ్ ప్రాక్టీస్ అండ్ టుమారో ఫర్ యూ రౌటర్ ఒకటి అండ్ కన్వర్టర్స్. ఓకే, సో దాట్స్ టాపిక్ వెళ్తే యూ విల్ బి ఆల్మోస్ట్ పికప్ అయిపోయినట్టే పక్క బ్యాచ్. ఐ డిడ్ లిటిల్ బిట్ ఫాస్ట్ ఫర్ యూ, బట్ మీకు అనిపిస్తే కనుక యూ కెన్ ఆస్క్ మీ అగైన్, డెఫినెట్లీ ఐ విల్ రిపీట్, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. అండ్ ఇప్పుడు యాక్చువల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉంటే కనుక పింగ్ మీ ఇన్ ద వాట్సాప్, విల్ టాక్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.